చిరంజీవి గారి లెక్కల్లో ఈ 12 సంవత్సరాల చరిత్రలో అలకేట్ చేసిన బడ్జెట్ ప్రొజెక్షన్స్ గింతున్నాయి, యాక్చువల్ ఎక్స్పెండిచర్ గింత ఉంది, మాకు ఇంత వాటర్ రావాలని చెప్పిండ్రు. దాంట్లో ఒక లెక్కిచ్చిండు. మొత్తంలో 88% బడ్జెట్ ఖర్చు అయింది. ఆ 88% అన్న మా బీసీలకు కూడా ఖర్చు అయి ఉంటే ఆ రేషియో ప్రకారంగా మాకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేది అని చెప్పి వాళ్ళు లెక్కించిండు. నేను 6 బడ్జెట్లు పెట్టినా, 14 నుంచి మొదలుపెట్టి 18 దాకా 6 బడ్జెట్లు పెట్టినా. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మాకు కార్పొరేషన్, ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాకు భట్రాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మాకు వంశవాద కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఇట్లా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నా డిమాండ్లకు వచ్చాను. నేను ఒకటే ఒక మాట అడిగేది, ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నీకు ఏమొస్తుంది అని, అన్న మాకు ఇంత ఫండ్ వస్తుంది అని, వచ్చింది ఖర్చు అయింది ఎప్పుడైనా చూసినావా అని నేను అడిగేది. ఆ కార్పొరేషన్ వేస్తేనే ఇంతకుముందు లలితమ్మ చెప్పినట్టుగా పాలాభిషేకాలు, పూలమాలలు వేసి జేజలు కొట్టినాం. ఇప్పటిదాకా అన్నది పూల పైసలు వేస్ట్ అయిపోయినాయి, పాల పైసలు వేస్ట్ అయిపోయినాయి. ఒకటేమో మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే సంబరపడ్డ సందర్భం, అలొకేషన్. ఆ బడ్జెట్ పెట్టగానే ఎంబీసీల కోసం 1000 కోట్ల రూపాయలు, ఈ కార్పొరేషన్కు 200 కోట్ల రూపాయలు, ఇట్లా అవి పెట్టగానే మళ్ళోసారి పాలాభిషేకాలు, మళ్ళోసారి పూల హారతులు పట్టి జేజలు కొట్టి. అయితే నేను లాస్ట్ వరకు చూస్తే 5 పైసల బిల్లు కూడా ఖర్చు కాలే. 5 పైసల బిల్లు. ఒకసారి ఒక సందర్భం అయితే ఎంబీసీల కోసం, కార్పొరేషన్ కోసం కేటాయించిన డబ్బులలో 5 పైసల బిల్లు కూడా ఖర్చు కాలే. అయితే చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అర్థమవుతుంది. చాలామందికి ఏమనుకుంటారంటే, ఇట్లా ఆర్థిక మంత్రి 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు, ఈ 1,00,000 కోట్లు మంచి ఆలమార్లో పెట్టినట్టున్నది, ఇక ఖర్చు పెట్టుకుంటా పోతాడు అని. ఇవన్నీ ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్లు మీకు ఎరక. దీంట్లో ఆ డీటెయిల్స్లోకి పోను, కానీ అంతిమంగా డబ్బులు తక్కువ పడితే 1,00,000 కోట్లు అన్న కాడ 80,000 కోట్లు కనుక వస్తే, ఈ 20,000 కోట్ల రూపాయలు ఎవరిపోతాయి తెలుసా? ఇగో ఈ నోరు లేని ఈ కులాలు ఏమాత్రమే వెళ్ళిపోతాయి అక్కడికి. కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. జీతభత్యాలు నువ్వేం చేయలేవు, వారికి ఎరక. పెన్షన్లు ఏం చేయలేవు, సోషల్ పెన్షన్లు ఏం చేయలేవు. కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ అన్నీ పోయిన తర్వాత ఈ తక్కువ పడ్డ డబ్బులు 1,00,000 కోట్లు అనుకున్నాం, 80,000 కోట్లే వచ్చినాయి, 20,000 కోట్ల రూపాయలు తక్కువ పడ్డాయి. ఎక్కడ పోతాయి 20,000 కోట్లు అంటే ఒక వీళ్ళందరికీ పోతాయి. ఈ సంక్షేమానికి కేటాయించిన డబ్బులన్నీ కూడా కథమైపోతాయి. మళ్ళీ మొదలవుతుంది కథ. మళ్ళీ గదే కేటాయింపులు తప్ప ఎక్కడ కూడా ఖర్చు పెట్టే సందర్భం లేదు. మనం అమాయకులం కాదు, కానీ నమ్ముతాం. మన పాత్ర అంతా ఇప్పటిదాకా చెప్పిన సంఘాలన్నీ కూడా, నేను కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, న్యాయం కోసం, ధర్మం కోసం గొంతెత్తేటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, మన పాత్ర అంతా ఏమైపోయిందంటే, ఒకడు అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ మళ్ళీ ఇంకోటి అధికారంలో రావడానికి పనికి వస్తుంది. అది వాడు అధికారం రాగానే మళ్ళీ వాడి అసలు లక్షణం వాడు చూపిస్తుంటాడు, మళ్ళీ వాడికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటాం. నువ్వు వచ్చే ఆస్కారం అయితే లేదు, నీ వచ్చే ఆస్కారం అయితే లేదు. మనం చేసే ఉద్యమాలు, ఈ సామాజిక చైతన్యం ఒకరిని గద్దె నుంచి మరొకరిని గద్దెనెక్కించడానికి పనికొస్తాను తప్ప మన ఆశయం నెరవేర్తలేదు. అంతిమంగా మన ఆశయం కూడా నెరవేర్తలేదు. అందుకని ఈ మధ్య కాలంలో ఈ దరఖాస్తు ఇచ్చినందుకు, ఈ దండం పెట్టుడెందుకు, ఈ బుచ్చగాళ్ళకి అడుగుడెందుకు, నీ రాజ్యం నువ్వు వేలుకోరాదని ఒక నినాదం వచ్చింది, కూడా ప్రయత్నం చేస్తాను అంటుంటారు. ఆయన రాకపోయా, ఈయన రాకపోయా, వస్తారు. మీరు కింద పువ్వు పెడితే వస్తారు. మీరు గట్టిగా నడిస్తే ఇక్కడ ఏమైపోతుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి ఉద్యమాలు ఉన్నా కాబట్టి ఇక్కడ ఎన్ని ధర్నాల్లో పాల్గొన్నాను నేను, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నా నేను.
ఎక్కడ ఉన్నా, అక్కడున్నా, ఇంకెక్కడున్నా, లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా, ఎక్కడున్నా ఒక్కడి మాత్రం నుంచి పనిచేసారు. కొట్లాడ మాత్రం కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. మాట పోవచ్చా లేదా, మాట్లాడచ్చా లేదా, డాన్స్ పంచుకోవచ్చా లేదా, గా శేషపిషల మాటలు లేవు. బరిగీసి కొట్లాడే పోరాట బిడ్డకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ప్రజల కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్యం కోసం, హక్కుల కోసం, మన వాటా కోసం ఏ ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలకు మా సంఘీభావం తప్పకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం.